ఏ రాష్ట్రమైనా ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ లో స్థానికులకే రిజర్వేషన్ ఇవ్వచ్చా? ప్రైవేట్ సెక్టర్ లో అంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ అనేది స్థానికులకే ఎక్కువ ఇవ్వాలని చెప్పి రాష్ట్రం చట్టాలు చేయొచ్చా? యాక్చువల్ గా చాలా రాష్ట్రాలే అటువంటి చట్టాలు చేశాయి. ఆంధ్రప్రదేశ్ 2019లో చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా లోకల్స్ కే జాబ్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు దీన్ని సన్స్ ఆఫ్ సాయిల్ థియరీ అన్నమాట. అంటే ఆ భూమి మీద ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి అని. ఎటు కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ పనే చేస్తాయి. అయితే ప్రైవేట్ జాబ్స్ లో ఇవ్వచ్చా? ఇది పెద్ద క్వశ్చన్ అన్నమాట. ఈ రోజున ఈ విషయంలో పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పిచ్చింది. యాక్చువల్ గా హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లు పాస్ చేసింది. హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ చేసింది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి 2020లో. ఆ యాక్ట్ ప్రకారం హర్యానా రాష్ట్రంలో ప్రైవేట్ జాబ్స్ లో 30,000 కన్నా తక్కువ జీతం ఇచ్చే ప్రైవేట్ జాబ్స్ లో 30,000 అంతకన్నా తక్కువ ఇచ్చిన ప్రైవేట్ జాబ్స్, అంతకన్నా ఎక్కువ కాదు, ఈ జాబ్స్ లో 75% స్థానికులకే వెళ్లాలని, స్థానికులకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని. అయితే హర్యానా హైకోర్టు పంజాబ్ హర్యానా హైకోర్టు ఈ రోజు అది కొట్టేసింది అనమాట. అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. అయితే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆలోచించారనేది పెద్ద క్వశ్చన్. అక్కడ లోకల్ కమ్యూనిటీస్, ముఖ్యంగా జాట్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. అండ్ వచ్చే సంవత్సరం హర్యానాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అసెంబ్లీలో. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే ఈ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ కోసం ఇప్పుడు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ జడ్జిమెంట్ మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదన్నీ పక్కన పెడితే ఆర్టికల్ 14, 15, 19 ఈ ఆర్టికల్స్ ప్రకారం సమానత్వము, ఫ్రీడమ్ అనేది ఉన్నాయి. 14, 15, 16 ఇవన్నీ కూడా ఈక్వాలిటీ గురించి చెప్తాయి. తర్వాత ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ గురించి చెప్తుంది. సో వీటన్నిటికీ ఇలాంటి లోకల్స్ కే జాబ్ ఇవ్వటం అనేది విరుద్ధం కదా. ఇండియా యాజ్ అ నేషన్, వన్ నేషన్ కదా, దేశం అనేది మనందరికి ఒక్కటే. ఇండియా యాజ్ అ నేషన్, దాంతోపాటు వన్ ఎకనామిక్ యూనిట్ కూడా. అండ్ హర్యానాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ అసలు కొదలేదు. నేషనల్ క్యాపిటల్ రీజన్ లో ఆ రాష్ట్రం ఉంటుంది చాలా వరకు. అక్కడ మెయిన్ గా గురుగావ్ అంటాం, గురుగ్రామ్ అంటున్నాం. దీనికి రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి వర్క్ ఫోర్స్ వెళ్తారనమాట. దీనివల్ల లో పేడ్ జాబ్స్ లో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చిన వర్క్ ఫోర్స్ వెళ్తున్నారు. దానివల్ల హర్యానా లోకల్స్ కి జాబ్స్ రావట్లేదని ఒక కారణం, హర్యానాలో స్లమ్స్ పెరిగిపోతున్న ఇంకొక కారణం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ బేస్డ్ ఆన్ మెరిట్. ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యోగాలు మెరిట్ ప్రకారం వెళ్తాయి. ముఖ్యంగా ఎంప్లాయర్స్ లోకల్సా కాదా చూడరు. ఎవరు తక్కువ రేట్కి వస్తారు, ఎవరికి మెరిట్ ఎక్కువ ఉంది, క్వాలిటీ ఎక్కువ ఉందో చూస్తారు. తర్వాత మనం గమనిస్తే ఇండియా డైవర్సిటీ చాలా ఎక్కువ. దీనిలో మనం ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడైనా తిరగొచ్చు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆవాసం ఏర్పరచుకోవచ్చు. నువ్వు లోకల్స్ కే జాబ్ ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఒక క్వశ్చన్. తర్వాత ఈ హర్యానా యాక్ట్ లో, చట్టంలో మనం చూస్తే లోకల్స్ కి జాబ్ ఇవ్వడంతో పాటు డొమసైల్ సర్టిఫికేట్, అంటే అక్కడ ఆవాసం ఉంటున్నామని సర్టిఫికేట్ తీసుకురావాలి. ఇంతకుముందు హర్యానాలో డొమసైల్ రిక్వైర్మెంట్ 15 ఏళ్లు ఉంటే హర్యానా రెసిడెంట్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాలు తగ్గించారనమాట. సో ఎక్కువగా లోకల్స్ కి జాబ్ ఇవ్వడానికి, లోకల్ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో లోకల్ గా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే, నిరుద్యోగం పెరిగితే కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ పెంచడానికి చేస్తారు. కానీ దీనివల్ల మిగతా రాష్ట్రాలు కూడా, ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఇలా లోకల్స్ కి ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రైవేట్ జాబ్స్ కూడా అని చెప్పి చట్టాలు చేస్తే ఎలా కుదురుతుంది? ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్ కూడా ఈ రిజర్వేషన్ పాలసీస్ తీసుకురావచ్చా? ఎంతవరకు రైట్? దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే పంజాబ్ హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వం లోకల్స్ కి, అంటే హర్యానా స్టేట్ అసెంబ్లీ ద్వారా చట్టం పాస్ చేసి లోకల్స్ కి జాబ్స్ ఇచ్చే, ప్రైవేట్ సెక్టర్ లో 70% జాబ్స్ ఇచ్చే ఈ ఆలోచనని హర్యానా హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు అన్కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. మిగతా హైకోర్టులు ఏం చేస్తాయి? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాంటి లా చేస్తే 2019లో అది హైకోర్టులో ఉందన్నమాట, కోర్టులో ఉన్నాయి. ఈ కోర్టులన్నీ ఇప్పుడు ఏం చేస్తాయో చూడాలి మిగతా రాష్ట్రాల విషయాల్లో.